ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం కూడా సాగునీటి సమస్య, కరెంటు సమస్య, రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలతో సతమతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు అన్ని విధాల సౌకర్యాలతో కూడుకొని రోజు రాష్ట్రంలో ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితులలో వ్యవసాయం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రం పైన, రైతాంగం పైన కావాలనే సవతి తల్లి ప్రేమను చూపిస్తూ వివక్షను ప్రదర్శిస్తూ మరి తెలంగాణలో పండించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో మరి కావాలనే రాద్ధాంతం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే రైతులకు సంబంధించి అనేక విషయాలు ప్రభుత్వం ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా విషయాలన్నీ కూడా వారికి అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 65 లక్షల మరి రైతు కుటుంబాలకు కనుక మనం సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులే మారిపోతాయనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి, అమలు చేస్తున్నటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. ఈరోజు రైతులకు పంట పెట్టుబడి ఇచ్చేటువంటి రాష్ట్రం ఈ దేశంలో లేదు. 24 గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, అదేవిధంగా నీటి తీరువ పన్ను రద్దు చేయడం కావచ్చు, భూమి శిస్తు రద్దు చేయడం కావచ్చు, కల్తీ విత్తనాలను మరి నిరోధించడం కావచ్చు, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి వారిని ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాస్తవంగా ఇక్కడ పండినటువంటి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసినటువంటి బాధ్యత, అది చట్టమే ఉన్నది. మరి ఇది రైతులోకం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సౌకర్యాలు కల్పించిన తర్వాత పండించినటువంటి ధాన్యాన్ని కనుక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత అనేక సంవత్సరాల ప్రాక్టీస్ ఇది. ఎఫ్సిఐ ద్వారా ధాన్యం సేకరించడం, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు పీడిఎస్ ద్వారా బియ్యాన్ని పంపిణీ చేయడం, ఇతర ధాన్యాన్ని కూడా సేకరించి గోడాలలో భద్రపరిచి దేశంలో ఎప్పుడైనా విపత్తులు వచ్చినా, కరువులు వచ్చినా, మరి పంటలు పండకుండా మరి ఉన్నటువంటి పరిస్థితిలో ఆకలి చావులతో ఈ దేశంలో ఏ మూలకు కూడా ఎవరు బాధపడద్దనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఆ రోజు ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి దీన్ని విస్మరించి కొన్ని రాష్ట్రాలకు ఒక న్యాయం, కొన్ని రాష్ట్రాలకు ఇంకో న్యాయం, మరి మీకు ఇష్టం ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక న్యాయం చేసేటువంటి పద్ధతి కేంద్రంలో తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం చేయకూడని పని ఈరోజు మరి మన తెలంగాణ రాష్ట్రం పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఎందుకంటే ఇక్కడ మరి అన్ని రాష్ట్రాలలో కూడా ధాన్యం పండించే రాష్ట్రాలు లేవు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంట తీస్తూ ఉంటారు. ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి ప్రధానమైన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో గోధుమలు పండించేటువంటి అవకాశం కూడా లేదు, కేవలం ప్యాడీ పండించేటువంటి అవకాశం ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియని విషయం కాదు, ఎఫ్సిఐకి తెలియని విషయం కాదు. కానీ కావాలని ఒక రాజకీయ దురుద్దేశంతో తెలంగాణలో ఆధిపత్యం కోసం రైతుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి, జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తించాలి. అందుకే ఈరోజు పంజాబ్లో ఒక సీజన్లో వరి ధాన్యం పండితే మొత్తం కొనేస్తున్నారు. ఒక సీజన్లో మరి గోధుమలు పండితే మొత్తం కొనేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గుజరాత్లో కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలలో ఈ ధాన్యం సేకరణ విషయంలో
కొట్టొచ్చినట్టుగా మనకి వివక్ష కనబడుతుంది. అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీగానే రాష్ట్ర ప్రభుత్వంగానే ముఖ్యమంత్రి గారు సైతం డిమాండ్ చేసిండు, దేశంలో ఒకే కొనుగోలు విధానం ఉండాలనేటువంటిది ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా రైతులంటే ఈ దేశంలో ఏ మూలలో ఉన్నా రైతే, ఏ రాష్ట్రంలో ఉన్నా రైతే. కాబట్టి మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఇక్కడ ఉన్నటువంటి అనేక లక్షలాది మంది రైతుల యొక్క మరి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునేటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదని ఇప్పటికే అనేక మార్లు మంత్రుల బృందం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే పార్లమెంటు సమావేశాల సందర్భంగా మన అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా మరి నిర్ద్వందంగా మేము దొడ్డుబడ్లు కొనమనేటువంటి ఈ వాదన ఏదైతే ఉందో మరి ముందుకు తీసుకురావడం జరిగింది. అంతటితో ఆగకుండా రైతులు కోరనటువంటి విషయాన్ని చట్టం తీసుకోవచ్చు, కళ్ళాలను ఎత్తేసి అదేవిధంగా ఇక్కడ 24 గంటల కరెంటు ప్రశాంతంగా మరి అమలు చేసుకొని రైతులకు ఇంత గొప్పగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ఆ కరెంటును కూడా మరి ప్రైవేటైజ్ చేసి వాటికి మీటర్లు పెట్టి వాటికి డబ్బులు వసూలు చేయాలనేటువంటి ప్రతిపాదన రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు బలవంతంగా మీటర్లు పెట్టరా అనేటువంటి ఈ దుర్మార్గమైన చర్య ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఇది జరగకూడనటువంటిది. మరి ఇటువంటి పరిస్థితులు దేశంలో రాకూడనటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య. ఇక్కడ పండించేటువంటిది ప్యాడీనే, కాబట్టి ఆ ప్యాడీ కొనాల్సినటువంటి వడ్లు కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే వరి ధాన్యాన్ని కొంటున్నారో ఇక్కడ పండించినటువంటి ధాన్యాన్ని కూడా మీరు కొనాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది. ఇది కేవలం మీరు రాజకీయాలు చేయవద్దని కూడా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒకవైపు ఏమో కేంద్రం కొనదు అని తెగేసి చెప్తుంటే వాళ్ళ పార్లమెంట్ లో కూడా వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి కొనమని తెగేసి చెప్తుంటే ఇక్కడికి వచ్చి ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి, ఓ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి, ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఓ బాధ్యత కలిగినటువంటి మనిషి మీరు పంటలు వేయండి మేము కొంటామని దుర్మార్గమైనటువంటి పద్ధతులలో ఇక్కడ రైతులను రెచ్చగొట్టి తప్పుదో పట్టించి ఇలా పంటలు వేయడం జరిగింది. వేసిన కాడికి వేసిండ్రు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా మేరకు కావచ్చు, రైతుల అవగాహన మేరకు కావచ్చు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపుగా ఒక 20 లక్షల పంట కూడా వరి ధాన్యం తగ్గించుకోవడం జరిగింది. ఇతర పంటల వైపు కూడా పోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే 38 లక్షల ఎకరాలలో వరి ధాన్యం పంట పండించిండ్రో ఈ రోజు బండి సంజయ్ మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కొనిస్తాం, మీరు వడ్డీ వేయండి అని రైతులను రెచ్చగొట్టి వేయించినావు కదా. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగానే ప్రజానాయకుని అయితే, ఓ రాష్ట్రానికి అధ్యక్షునిగా ఉండి బాధ్యత కలిగినటువంటి మనిషివే అయితే ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, వడ్లు కొనిపి తెలంగాణలో పండించినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో కొనిపించి ఒక నిజమైన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా నువ్వు ఇచ్చినటువంటి మాట, నువ్వు రెచ్చగొట్టినటువంటి మాట నిలబెట్టుకోమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీరు ఇదే విధంగా రైతులను రెచ్చగొట్టి ఇక్కడ రైతులను అధోగతి పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులలో మీరేదో చేసి ఇక్కడ ఆగం చేసి ఉన్న వ్యవస్థనంతా, ఈ జరిగినటువంటి మంచి సెటప్ నంతా మేము రద్దు చేస్తాం, ఇచ్చగొడతాం, రైతుల జీవితాలతో ఆటలాడుకుంటామంటే టీఆర్ఎస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే దీనిపైన మరి ప్రజా పోరాటానికి సిద్ధమైన రైతు లోకమంతా కూడా ఏకం కావాలి. ఇది మనకు సంబంధించినటువంటి ఒక జీవన్మరణ సమస్య. దీన్ని మన ఈ హక్కును కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా పంజాబ్ రైతులు పోరాటం చేస్తే ఈ రోజు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి బాధ్యత కేంద్రం ఏ విధంగానైతే తీసుకున్నదో తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి మొత్తం పంటను కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా అప్పటి వరకు మన పోరాటం కొనసాగాలి. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యులు ఊరకంటి చంద్ర గారు చెప్పినట్టు గ్రామాల వారీగా, మండలాల వారీగా, సొసైటీల వారీగా, సంఘాల వారీగా
ఏవైతే తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అనుకున్నామో అదేవిధంగా ఆ నిరసన కార్యక్రమాలు ఏ విధంగానైతే పార్టీ ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాలు ఉన్నాయో మా రైతు లోకమంతా తప్పనిసరిగా పాల్గొనాలి. ఇది మనకు సంబంధించినటువంటి సమస్య. ప్రతి ఒక్క రైతు కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సంఘీభావం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వడ్లు ఎందుకు కొనరో బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. బీజేపీ నాయకులు ఎక్కడైనా కనబడితే కూడా వడ్లు కొనిపిస్తానన్నారు కదా, ఎందుకు కొనిపించరు? వడ్లు కొనిపించినటువంటి వాళ్ళు అబద్దాలు చెప్పిన వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏ హక్కుతో మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్న కూడా రైతుల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే ఈరోజు రైతులోకమంతా కూడా కదిలి రావాలి. ఇచ్చినటువంటి ప్రోగ్రాం ఏదో పార్టీ కోసం ఇచ్చిన కార్యక్రమం కాదు, మొత్తం తెలంగాణ రైతాంగం కోసం ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం. దీన్ని ప్రతి రైతు మరి ఓన్ చేసుకోవాలి. ఏ కార్యక్రమం అయితే ఇచ్చిండో దాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక విషయం, ఒక లాజిక్ మాట్లాడుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నిన్నగాక మొన్న పెట్టినటువంటి ఎల్పీ మీటింగ్ లో మా కార్యాచరణ ప్రకటించిన తర్వాత హడావుడిగా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు పోయి అక్కడ పిఎస్ గోయల్ ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో ఆయన కలిసి మరి మేము కొంటానని చెప్పినాం కదా, బాయిల్డ్ రైస్ మాత్రమే కొనని చెప్పినాం కదా అని ఒక లాజిక్ మాట్లాడుతున్నారు. అయ్యా మేము చెప్పేది ఒకటే, మీరు బాయిల్డ్ రైసా ఈ రా రైసా మాకేం సంబంధము? మీరు ఎంఎస్పీ ఇచ్చింది దేని మీద? ఎంఎస్పీ ఇచ్చింది వడ్ల మీద. ఆ వడ్లను కొనమంటున్నాము. మీరు బాయిల్డ్ చేసుకుంటారా, రా రైస్ చేసుకుంటారా, మీ ఇష్టం. అది మీరు ఏ రకంగా దాన్ని వాడుకుంటారో మీ ఇష్టం. వడ్లు కొనమని మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం తప్ప మాకు బాయిల్డ్ తో గానీ రా రైస్ తో గానీ సంబంధం లేదనేటువంటిది రైతులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మొత్తం వడ్లు కొనేంత వరకు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఏదైతే ప్రోగ్రాం ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు, దానికి అనుగుణంగా రైతులోకమంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములై ముందుకు రావాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరగాలి. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎవరం కొట్లాడినా రైతుల కోసమే. కాబట్టి ఎవరైతే దీంట్లో కలిసి రారో వాళ్ళను రైతు వ్యతిరేకని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఇంటి మీద జెండా పెట్టారో ఆయన మరి కొనకుండా పర్వాలేదని అనుకున్నటువంటి అయితేనే ఆ జెండా పెట్టకుండా ఉంటాడు, ఈ కార్యక్రమంలో రాకుండా ఉంటాడు. కాబట్టి రైతులు వాళ్ళ కడుపు మంట ఉన్నది. ఇప్పటికే చాలా మంది డైవర్ట్ అయింది. మరి ఇవన్నీ సెట్ చేసుకోకముందే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. దీనికి వ్యతిరేకంగా గొప్పగా పోరాటం జరగాలి. అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ముగించేది లేదని ఏదైతే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చెప్పిందో దానికి అనుగుణంగా మనం నడుద్దాం. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించినాడు ఏ విధంగానైతే సకల జనులు ఏ విధంగానైతే పోరాటంలో కలిసి వచ్చిండ్రో ఆ పద్ధతులనే ఈ రోజు కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఇందులో నిమగ్నమై ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రైతాంగం అంతా కూడా మరి ఖచ్చితంగా కదం దొక్కాల్సిన అవసరం ఉందని మరి మళ్ళొకసారి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఈనాటి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మనోహర్ రెడ్డి గారు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మధు గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ గారు, మా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రఘువీర్ సింగ్ గారు, జడ్పీటీసీలు కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు, మా పాత్రిక మిత్రులందరూ కూడా నమస్కారం. ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి గారు, పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దాసరి మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మంతని టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గారు, డిప్యూటీ చైర్మన్ గారు, ఇట్లా మంత్రి గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర సమితి అండగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులను రాజులుగా చేయడం కోసం ఎన్నో మేధో మదనాలు చేసినటువంటి
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమైక్య పాలనలో జరిగినటువంటి కుట్రలన్నింటినీ కూడా వివక్షతనన్నింటినీ కూడా తిప్పికొట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా రాజులుగా చేసేటువంటి గొప్ప ప్రయత్నం సఫలీకృతమై ముందుకు సాగుతున్నటువంటి యొక్క క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరితమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాల కోనీతి తెలంగాణ రాష్ట్రానికి కోనీతి విధానాన్ని ప్రవేశపెడుతూ అమలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకత్వానికి మా ప్రజాప్రతినిధులకు నియోజకవర్గాల వారీగా కార్యాచరణను రూపకల్పన చేయడం జరిగింది. రైతులకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించేటువంటి విధంగా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ ఇయ్యేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమం ఆగేది లేదని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ప్రకటించినటువంటి సందర్భంగా రేపు 24వ తారీఖు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గం మంత్రిని పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాలలో ఉన్నటువంటి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఇచ్చినటువంటి కార్యాచరణను అమలు చేయడం కోసం 24వ తారీఖు నియోజకవర్గాల వ్యాప్తిగా కార్యాచరణను తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి మున్సిపాలిటీలో ఈ యొక్క వరి ధాన్యము కొనుగోలు చేయాలని పంజాబ్ తరహాలో ప్రతి ఒక్క పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 24 తర్వాత 2వ తారీఖు లోపు ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి ఇంటికి కూడా నల్ల జెండా, ప్రతి ఒక్క రైతు నల్ల జెండా ఇంటి మీద ఎగిరేసేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఈ యొక్క రాజీవ్ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని, అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్క మండలంలో నిరాహార దీక్షలు చేసేటువంటి కార్యక్రమాలను, గౌరవ నిరసన దీక్ష కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పిలుపుతోని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు గారి ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యక్రమం ఉద్యమ కార్యాచరణలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలని ఏ విధంగా అయితే పాల్గొన్నారో ఈరోజు రైతుల రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం పండించినటువంటి ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్యమ కార్యాచరణను మనం తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాము.